సీఎం కప్ 2026 ఫుట్బాల్ మ్యాచ్ వరంగల్ టీంలో మా బాబు అండర్ 14లో సెలెక్ట్ అయ్యాడు. సో ఓకే, బాగానే ఉంది. మా బాబు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నాకు ఒక డౌట్ ఉండేది. లాస్ట్ టైం మల్లారెడ్డి కాలేజ్ గట్కేసర్ దగ్గర 3 days మ్యాచ్ కండక్ట్ చేసినప్పుడు పిల్లలకు సరిగ్గా ఫెసిలిటీస్ లేవని చెప్పారు. అక్కడ కనీసం టాయిలెట్స్ కూడా బాగాలేవంట. మరి ఆ కాలేజ్లో ఫీజు బాగానే కలెక్ట్ చేస్తారు కదా, ఆ కాలేజ్లో మెయింటెనెన్స్ ఎందుకు లేదు? ఆ డౌట్తోనే మా బాబు వాళ్ళ సార్కి కాల్ చేస్తే ఆయన చాలా సింపుల్గా, ఈ గేమ్స్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది కాబట్టి మనం ఏం ఫెసిలిటీస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు మేడం అన్నారు. అదేంటి, మినిమం ఫెసిలిటీస్ ఉండవా అంటే, స్పోర్ట్స్ అంటే అంతే మేడం, మనం ఫెసిలిటీస్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు, అన్నింటికీ అడ్జస్ట్ అవ్వాలి అన్నారు. అదేంటి అసలు అని నైట్ అంతా ఆలోచించి 3-4 days బాబుకి అలా ఒక్కడినే పంపించడం నాకు నచ్చలేదు. నెక్స్ట్ మార్నింగ్ డిసైడ్ అయ్యాను, ఓకే బాబుని అలా ఒక్కడినే పంపించడం ఇష్టం లేక నేను కూడా వెళ్ళాలి అని చెప్పేసి. మేము ఆ రోజు ఆఫ్టర్నూన్ పుష్పుల్ ట్రైన్ని క్యాచ్ చేయాలి. హడావుడిలో లగేజ్ ప్యాక్ చేసుకున్నాము. ఆ గ్యాప్లోనే గచ్చిబౌలి స్టేడియం దగ్గర మంచి హోటల్స్ ఉంటే బుక్ చేసుకుందాము అని ఫోన్ ఓపెన్ చేసి వెతికితే ఓకే ఒకటి బాగానే అనిపించింది. అప్పటికే ఆ హోటల్ బుక్ చేసుకున్నాము. మేము మధ్యాహ్నం క్యాచ్ చేయాల్సిన ట్రైన్ మిస్ అయింది ఆటో లేట్గా రావడం వల్ల. ఇంకా చేసేది ఏమీ లేక మేము ప్రైవేట్ వెహికల్లో ఉప్పల్కి రీచ్ అయ్యాము ఈవినింగ్ 4:30కి అలా. అక్కడి నుండి డైరెక్ట్ ఆటో బుక్ చేసుకున్నాము హోటల్కి. అది స్టేడియంకి 8 kilometers దూరంలో ఉంది. హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్టేడియంకి వెళ్ళాలి అని మా ప్లాన్. మాకు హైదరాబాద్ ట్రాఫిక్లో హోటల్కి రీచ్ అయ్యేసరికి 7:30 నైట్ అలా అయింది. వెళ్ళి లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఆటో చేసుకొని గచ్చిబౌలి స్టేడియంకి వెళ్ళాము. ఆ హోటల్ ఓకేగా ఉంది. నైట్ వరంగల్ టీమ్ స్టేడియంకి రీచ్ అయ్యేసరికి 8:30 అలా అయింది. వాళ్ళని కలిసి అక్కడ డిన్నర్ ఉంది అంటే అక్కడికి వెళ్ళాము. టోకెన్ సిస్టమ్ అంట. ఒక పెద్ద జాతరలా ఉంది అక్కడ. ఫుడ్ తీసుకున్న వాళ్ళకి కూడా ఎక్కడ కూర్చొని తినాలో అర్థం కాని పరిస్థితి. ఇంకా ఫుడ్ కోసం ఒక 9-10 లైన్లు అలా ఉన్నాయి. ప్లేట్స్ పట్టుకొని పిల్లలు నిలబడ్డారు. ఆ స్టేడియం చూస్తే చాలా బాధ అనిపించింది. పిల్లలు చాలా దూరం నుండి, అంటే గద్వాల్, మంచిర్యాల, భద్రాచలం అలా ఇంకా చాలా ప్లేసెస్ నుండి చాలా గంటలు ట్రావెల్ చేసి వచ్చారు. వాళ్ళకు కనీసం గవర్నమెంట్ కూర్చోడానికి సీటింగ్ కూడా అరేంజ్ చేయలేదు. ఫుడ్ దొరికిన వాళ్ళు తినడం, దొరకని వాళ్ళ పరిస్థితి ఎలా? మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అకామిడేషన్ చూసి వచ్చాము అంటే ఎలా ఉంది అని అడిగాను. చాలా బాగుంది ఆంటీ అన్నాడు. సరే ఓసారి వెళ్ళి చూద్దాము అని వాళ్ళు ఇచ్చిన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాము. 8th floor అంట. 2 లిఫ్టులు ఉన్నాయి, కానీ ఒక లిఫ్ట్ మాత్రమే పనిచేస్తుంది. అందులో చాలామంది ఉన్నారు. సరే ఇంకా చేసేది ఏమీ లేక మెట్లెక్కుదామని స్టార్ట్ అయ్యాము.